మహానగరంలో వన మహోత్సవానికి కార్యాచరణ సిద్ధమైంది. మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని 42 నర్సరీలు భారీ ఎత్తున మొక్కలు సిద్ధం చేశాయి. అందులో పండ్లు, ఇతర అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. త్వరలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో నాటనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రజలకు పంపిణీ చేయబోతున్నారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు, రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, మెట్రో, అపార్ట్మెంట్లను అభివృద్ధిలో భాగంగా చెట్లను తొలగిస్తున్నారు. అందుకే హెచ్ఎండిఏ అధికారులు వన మహోత్సవం కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే లక్ష్యంతో వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వ విడత వన మహోత్సవాన్ని చేపట్టేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో ఏపుగా పెరిగిన మొక్కలను పంపిణీకి రెడీ చేస్తున్నారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు పంచనున్నారు. ప్రజల ఇష్టం మేరకే వారికి నచ్చిన మొక్కలు అందజేయాలని భావిస్తున్నారు. గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసితో పాటు ఈత, ఔషధ మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్థలాలు, రహదారులకు ఇరువైపులా పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్, కాలేజీల ఆవరణలో విస్తృతంగా మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సహకారం తీసుకోనున్నారు. హెచ్ఎండిఏ శివార్లలో ఉన్నటువంటి నర్సరీలో మొక్కలను పెంచి వాటిని నగరంలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. ఇందుకు హెచ్ఎండిఏ కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. ఈ ఏడాది 4,94,00,000 మొక్కలు అర్బన్ ఫారెస్ట్ అధికారులు సిద్ధం చేశారు. పార్కులు, చెరువులు, జాతీయ రాష్ట్ర రహదారులు, సెంట్రల్ మీడియన్లు, అర్బన్ ఫారెస్ట్ల బ్లాక్లలో సుమారు 4,05,00,000 మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కోసం చెట్లను తొలగించారు. కొన్నిటిని ట్రాన్స్లోకేట్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్రాజెక్టుల వెంబడి మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రజలకు పెద్ద ఎత్తున మొక్కలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ కూడా మొదలైంది. ఒకప్పుడు ఉద్యానవనాలకు, చెరువులకు చిరునామాగా ఉన్న భాగ్యనగరం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దాదాపు 1.5 కోటికి పైగా చేరువవుతున్న వాహనాల వల్ల వాయు కాలుష్యం పెరిగి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో పచ్చదనం పెంపు చాలా కీలకంగా మారింది. ఇందులో భాగంగా ప్రభుత్వం వన మహోత్సవం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. హెచ్ఎండిఏ శివార్లలో ఉన్న నర్సరీల చెట్లను పెంచి వాటిని నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. ఈ విధంగా చెట్లను పెంచేందుకు, పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కెమెరామెన్ రామకృష్ణతో హెచ్ఎం టీవీ, హైదరాబాద్.